ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న రాత్రి మనం ప్రశాంతంగా పడుకుని ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఎవరైనా కనుక ఫోన్ని కనుక ఆ న్యూస్ యాప్ని అప్డేట్ చేసుకుని ఆ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే ఆ నోటిఫికేషన్స్తో మారు మోగిపోయింది రాత్రంతా కూడా. ఎందుకంటే ఇరాన్ ఆ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడింది. బెరాజ్ ఆఫ్ మిసైల్స్తో ఇజ్రాయలీలు వణికిపోయారు. ఈ నేపథ్యంలో రాత్రి ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దెబ్బతింది, ఇరాన్ ఎటువంటి దాడులకు పాల్పడింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలు, మిసైల్ స్థావరాలు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది ఇరాన్ పౌరులు కూడా హతమైనట్టుగా స్వయాన ఇరానే ఒప్పుకుంది. మరి ముఖ్యంగా 3 ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు ఇజ్రాయెల్కి సంబంధించి దాడుల్లో ఇరాన్ ధృవీకరించింది. 350 మందికి తీవ్ర గాయాలయ్యాయంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ అణు స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో దాడికి పాల్పడింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్పై దాడికి పాల్పడినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 10ల కొద్ది బాలిస్టిక్ మిసైల్స్తో మెరుపు దాడులకు దిగింది ఇరాన్. 40 మందికి పైగా ఇజ్రాయలీలు గాయపడినట్టుగా తెలుస్తోంది. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను పేల్చేసినట్టుగా ఇరాన్ చెప్పుకొచ్చింది. F-35 ఫైటర్ జెట్స్ని పేల్చేసామంటూ ఇరాన్ చెప్పుకురావడం, ఆ తర్వాత పరిణామాలు మారిపోతూ ఉండడం, నిన్న రాత్రంతా కూడా ఇజ్రాయెల్లో ఆ భీకర దాడులు కొనసాగడం, మరీ ముఖ్యంగా జెరూసలేంకి సంబంధించి కూడా దాడి జరిగిందంటూ వార్తలు రావడం, ఇవన్నీ చూసుకుంటే ఇరాన్ ఏ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిందో, ఇజ్రాయెల్ని ఏ స్థాయిలో వణికించేస్తుందో అర్థమవుతోంది. సైరన్ల మోత మోగింది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఎటువంటి దాడులు జరిగాయి, సైరన్ల మోత ఏ స్థాయిలో ఉంది, ఆ విజువల్స్ చూద్దాం. Oh my God. Opa. נפילות. Oh my God. עדיין לא קרה. Oh my God. Opa. נפילות. Oh my God. עדיין לא קרה. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టెహ్రాన్ మీద దాడి చేస్తే ఊరుకుంటామా, మేము టెల్ అవీవ్ మీద దాడి చేస్తా ఉంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలో రాత్రి బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఒక పక్క మిసైల్స్, మరోపక్క డ్రోన్లతో దాడికి పాల్పడింది. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలోని ఇరాన్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడిందంటే మాటల్లో కాదు, మిసైళ్లతో చెప్తా ఉంటూ సమాధానం ఇచ్చినట్టుగానే కొనసాగింది రాత్రి పరిస్థితి. ఇజ్రాయెల్కి సంబంధించి మరి ముఖ్యంగా టెల్ అవీవ్ పూర్తిగా చీకటిమయంగా మారిపోయింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ బతికారు. మరి ముఖ్యంగా బంకర్లోకి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. 100 మందిని లేపేశాం అంటూ ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే, కాదు 10ల సంఖ్యలోని మరణాలు నమోదయ్యాయంటూ ఇరాన్ చెబుతోంది. కానీ పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఇంకా దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఫుర్దో న్యూక్లియర్ బేస్ని కూడా అటాక్ చేశాం, బట్ ఇక ఎక్కడ అఫీషియల్ ధృవీకరణ రాలేదు. న్యూక్లియర్
స్టేషన్స్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీస్, సాధారణంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ ఉంటాం కదా, వాటి మీద దాడికి పాల్పడ్డామంటూ కూడా ఇటు రెండు కూడా మరి ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దెబ్బతీసామంటూ ఇజ్రాయెల్ చెబుతూ ఉంటే, ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి కీలకమైన మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేశామంటూ ఇరాన్ చెబుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి వరుసగా బెలిస్టిక్ మిసైళ్లతో బ్యారేజ్ ఆఫ్ బెలిస్టిక్ మిసైల్స్ అంటూ ఉంటారు, అంటే ఒకటి కాదు రెండు కాదు, అదిగో మీరు చూస్తున్నారు రాత్రి. మరి ముఖ్యంగా ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ రేంజ్ వేరు. ఇక్కడ వాళ్ళ ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి దాంట్లో ఐరన్ డోమ్ ఉంది, దాంతోపాటు మరికొన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం యాక్టివేట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఒకసారి రాత్రి ఎటువంటి దాడులు జరిగాయి రెండు వైపులా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడిన తర్వాత ప్రతీకార దాడులకు దిగుతున్నామంటూ కూడా ఇరాన్ చెప్పకనే చెబుతూ డైరెక్ట్గా దాడులకు దిగింది. మరి ముఖ్యంగా వాళ్ళ కీలక స్థావరాలను దెబ్బతీసిన తర్వాత దాంతోపాటు అణు శాస్త్రవేత్తలు ముగ్గురిని హతమార్చింది ఇజ్రాయెల్ అంటూ ఇరాన్ చెబుతోంది. దాంతోపాటు ఇంకా చెప్పాలంటే వాళ్ళ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్ మా సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, అందుకే ఇక మేము తగ్గేదే లేదు, మరి ముఖ్యంగా బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటూ దాదాపుగా నిన్న రాత్రంతా కూడా ఇటు మధ్యప్రాచ్యం అట్టుడుకుపోయిందని చెప్పుకోవాలి. మధ్యప్రాచ్యం మరి ముఖ్యంగా ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఎందుకంటే ఇరాక్ తన గగనతలాన్ని మూసేసింది. ఇప్పుడు దాడి చేయాలంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఎలా చేయబోతోంది, ఎందుకంటే పైన చూసుకుంటే లిబియా ఉంది, లేకపోతే సిరియా ఉంది, సిరియా నుంచి దాడికి పాల్పడిన ఘటన ఉంది. మరి ముఖ్యంగా ఆ దాడుల క్రమాన్ని కనుక చూస్తుంటే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ప్రకారం ఆ దాడులు చేసిన పద్ధతి కనుక చూసుకుంటే సిరియా నుంచి ఇరాన్ మీద దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ ఇంకొక మాట చెబుతోంది, ఇప్పుడు యావత్ ప్రపంచం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కనుక ఇటు ఇరాన్ ఒక బలిస్టిక్ మిసైల్స్ తన దగ్గర ఉన్నాయి, ఆ బలిస్టిక్ మిసైల్స్ని కనుక ప్రయోగిస్తే ఇటు యావత్ ప్రపంచానికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. కిలోమీటర్ల మీద అంటే 300 నుంచి 3000, 5000 కిలోమీటర్ల వరకు ఆ రేంజ్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇటు భారత్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇండియా మీద కూడా ప్రభావం చూపించవచ్చు అని అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించి మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది చాలా కీలకమైన వీడియో, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ రైజింగ్ లయన్, ఇది దాడి కాదు దండయాత్ర అంటోంది. అవును, ఇది దాడి కాదు దండయాత్ర, దయలేని దండయాత్ర అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా అంతే, నీది దండయాత్ర అయితే మేము చూస్తూ ఊరుకుంటామా, నీకు దండేసే యాత్ర అంటూ ఇరాన్ బయలుదేరుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇజ్రాయెల్ మనుగడ కోసం ఇరాన్పై పోరాటం ఇలాగే వదిలేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తూ ఉంటుంది అంటూ కూడా ఇటు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రియాక్షన్ సంబంధించి కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేశాను. ఇప్పటికే రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా మాట్లాడిన సందర్భం, నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కోట్ చేస్తూ ఇజ్రాయెల్ను లేకుండా చేయడానికి ఇరాన్ కుట్ర పన్నింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు నిన్న రాత్రి జరిగిన దాడి అది మామూలు దాడి కాదు, ప్రపంచం ఉలిక్కి పడింది. రాత్రి కనుక ఒక్కసారి సోషల్ మీడియాలో మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫేక్ వీడియోస్ కూడా రావడం జరుగుతోంది. కాబట్టి వాటన్నింటినీ పూర్తిగా ప్యూరిఫై చేసుకొని వాస్తవాలేంటి, నిజాలేంటి, ఎవరి మీద దాడి చేశారు, ఇవన్నీ కూడా
అప్ టు డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, మినిట్ టు మినిట్ అప్డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇక్కడ ఆర్టీవీ లైవ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే, అప్డేట్ చేసుకుని ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీడియో కూడా మీరు చూడొచ్చు. 5 సెకండ్లోనే వార్తా సమాచారం ముందు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసిందో రాత్రికి రాత్రి చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని ఫేక్ ప్రొఫైల్స్లా, అఫ్కోర్స్ టిక్ మార్క్ ఉన్నప్పటికీ ఫేక్ ప్రొఫైల్స్లా, అంటే వాళ్ళని బహుశా వాళ్ళే ఏమో అనుకునే విధంగా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ నిజ నిర్ధారణ చేసుకుని వార్తను అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా న్యూక్లియర్ దాడి జరిగింది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పేలిపోయాయి, ఇజ్రాయెల్వి పేలిపోయాయి, ఇరాన్వి పేలిపోయాయి, ఇలా రేడియేషన్ వచ్చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజాలు ఏంటో వాటిని వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఏం జరుగుతోంది? ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందా? అణు యుద్ధానికి తెరలేపాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కారణం నిన్న ఇటు ఇజ్రాయెల్ కూడా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇరాన్ కుంభస్థలానికి సంబంధించి ఇజ్రాయెల్ దెబ్బకొట్టిన పరిస్థితి. మరి ముఖ్యంగా నాటన్స్ అణు సముదాయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ ఊరుకుంటుందా? మరి ముఖ్యంగా వాళ్ళ అణ్వాయుధ శాస్త్రవేత్తలు లేకపోతే న్యూక్లియర్ సైంటిస్ట్ని ముగ్గురిని చంపేస్తుంది ఇజ్రాయెల్ అంటూ చెప్పిన నేపథ్యంలో, దాంతోపాటు సైనిక అధ్యక్షుని కూడా చంపేస్తుంది ఇజ్రాయెల్ అంటూ చెప్పిన నేపథ్యంలోనే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి. ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ ఫర్దో న్యూక్లియర్ బేస్ని కూడా దాడికి పాల్పడిందంటూ చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఇది ఎక్కడ ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఒకవేళ ఇది కూడా కన్ఫర్మేషన్ అయితే, ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాయి రెండు కూడా. దాంతోపాటు సైనిక కేంద్రాలని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, దాంతోపాటు బేసెస్ని, ఈ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేసుకొని రెండు ఒకరి మీద ఒకరు దాడికి పాల్పడుతున్న పరిస్థితి. నిన్న రాత్రి జరిగిన దాడిలో ఒక బిల్డింగ్ ధ్వంసమైంది. ఆ విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. طبق auf. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఏలూరులో రేపే ప్రారంభం. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.